హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో 10 మినిట్స్లో చేసే స్నాక్స్ బ్రెడ్ ప్యాకింగ్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను. కేవలం 10 మినిట్స్లో ఈ స్నాక్స్ని చేసి పిల్లలకి టమాటో కచప్తో సర్వ్ చేసేయండి. ఇష్టంగా తింటారు. సో ఒక గిన్నెలోకి కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి, కట్ చేసిన క్యాప్సికమ్ ఒకటి, సన్నగా కట్ చేసిన మిర్చి ఒకటి వేసి 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 పీస్ కట్ చేసిన చీజ్ని వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అన్ని స్పైసెస్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మైదాను వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టి మనం ఎన్ని బ్రెడ్స్తో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని బ్రెడ్స్ని తీసుకొని బ్రెడ్స్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. బ్రెడ్ని పూరీపీట మీద పెట్టి ఇలా ఒత్తుకోవాలి. బ్రెడ్పై మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బ్రెడ్ ఎడ్జెస్కి కలిపి పెట్టిన పిండిని చుట్టూరు రాయాలి. పైన ఇలా ఒక పీస్ చీజ్ని పెడుతున్నాను. ఇలా పీస్ వద్దు అనుకుంటే ముందే ఎక్కువగా చీజ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. అసలు చీజ్ వద్దు అనుకుంటే కేవలం ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, మిర్చి ఇలా అన్నీ కలిపి బ్రెడ్ ప్యాక్స్ని చేసుకోవచ్చు. సో ఇలానే మిగిలిన బ్రెడ్ ప్యాక్స్ని చేసుకోవాలి. అయితే నేను మిల్క్ బ్రెడ్తో చేస్తున్నాను. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. స్టవ్ పై 3 గరిటెలు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రెడ్ ప్యాక్స్ని ఇందులో వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో వేయించుకోవాలి. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అయితే చాలా స్లోగా టర్న్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. వేయించేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి. తీసిన తర్వాత ఈ బ్రెడ్ ప్యాక్స్ క్రిస్పీగా అవుతాయి. సో ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా వేసి వేయించుకోవాలి. ఇంతేనండి, ఈవినింగ్ స్నాక్స్ బ్రెడ్ ప్యాకింగ్ రెడీ. ఇలా 10 మినిట్స్లో పిల్లలకి చేసి పెట్టేయచ్చు. ఈ బ్రెడ్ ప్యాకింగ్స్లో టమాటో కచప్తో సర్వ్ చేయండి. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. సో ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.